అంటే ఏ ధైర్యంతో మిమ్మల్ని ఈ సాంగ్ ఇవ్వడం జరిగింది? నాట్ ఓన్లీ నాని గారి స్టెప్, ఇంతమంది ఆర్టిస్టులందరినీ డీల్ చేయడం అనేది నాట్ ఈజీ జాబ్. సో దానికి మీరు ఎన్ని రోజులు వర్క్ చేయండి? ఈ సాంగ్ ఫస్ట్ అన్నయ్య పిలిచి దీనికి ముందు ఒక మాంటేజ్ సాంగ్ చేయడం జరిగింది. దాంట్లో కొంచెం నమ్మకం ఇంకా వచ్చింది, ఓకే మనడు హ్యాండిల్ చేయగలుగుతాడన్న నమ్మకం వచ్చింది. సో అప్పుడు ఒకసారి హీరో ఇంట్రో సాంగ్ చేయాలని వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత శ్రీకాంత్ అన్న మాత్రం 100% నువ్వే చేయాలని నమ్మారు. మిగతా వాళ్ళకి అందరికీ కూడా ఒక చిన్న థాట్ ఉండేది, అది ఆబ్వియస్లీ ఉంటుంది. ఎందుకంటే ఒక డెబ్యూ కొరియోగ్రాఫర్కి ఎట్లా ఇలాంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయగలుగుతారా అన్న నమ్మకం రావాలంటే అది జరిగిన తర్వాతనే వస్తుంది. కానీ శ్రీకాంత్ అన్న మాత్రం ఖచ్చితంగా వాడే చేయాలన్నారు. సో ఆయన చెప్పిన వెంటనే రిహర్సల్ స్టార్ట్ చేసేసాను. మన అసిస్టెంట్స్ అందరినీ పెట్టుకొని మేము రిహర్సల్ స్టార్ట్ చేసాము. ఈ సాంగ్ షూట్ చేయడానికి ముందే ప్రాపర్ వీడియో రిహర్సల్ చేసి ఎడిటెడ్ వర్షన్ చేసి అన్నయ్యకి చూపించి ఆయన ఓకే చేసిన తర్వాత నానిగారు అండ్ ప్రొడ్యూసర్స్ అందరూ చూసి వాళ్ళు కూడా హ్యాపీ. అలా ఈ అవకాశం నాకు రావడం జరిగింది. నానిగారు చాలా హ్యాపీ. అంటే అది నేను చూడట్లేదు, ఫస్ట్ డైరెక్టర్ గారికే పంపించాం వీడియో. చూపించిన తర్వాత డైరెక్టర్ గారు చాలా హ్యాపీ అయ్యారు అవుట్పుట్ చూసి. వెంటనే నానిగారికి ఇప్పుడే నాకు పంపించు, వెంటనే నానిగారికి పంపిస్తానని. నానిగారు కూడా చూసి అన్నయ్యకి చాలా బాగుంది మనం చేద్దామన్నారంట. సో అది విన్న తర్వాత నాకు కూడా చాలా హ్యాపీ. ఎందుకంటే ఇంత నమ్మకం పెట్టుకొని ఒక డైరెక్టర్ గారు మనల్ని సజెస్ట్ చేస్తున్నప్పుడు అది హీరో గారికి వెళ్ళిన తర్వాత కూడా అది అప్రూవ్ అయిందంటే అది చాలా హ్యాపీ నాకు. మీరు అంటే ఈ సాంగ్ కొరియోగ్రఫీ దగ్గర నుంచి ఈ సాంగ్ ప్రాక్టీస్ ఇవంతా కూడా ఒక పీరియడ్ ఉంటుంది కదా సార్, ఆ పీరియడ్లో కెన్ యూ ఎక్స్పెక్ట్ ఇంత రీచ్ అవుతుంది, ఇది మనం పనిచేసే వర్క్ ఏదో సంథింగ్ బిగ్గెస్ట్ సౌండ్ చేయబోతుంది అనేది ఏమన్నా అనుకున్నారా? లేదు, అది మాత్రం ఏమాత్రం నేను అనుకోలేదు ఒక్క సెకండ్ కూడా. ఎందుకంటే ఇలాంటి ఒక గొప్ప అవకాశం వచ్చిన తర్వాత ఒక్కరు మన మీద ఇంత నమ్మకం పెట్టి అందరికీ సజెస్ట్ చేసిన తర్వాత నాకు మైండ్లో ఉన్న ఒకే ఒక థాట్, నా డైరెక్టర్ని ఫస్ట్ సాటిస్ఫై చేయాలి. ఎందుకంటే ఆయన నమ్మకంతో నన్ను ముందుకు తీసుకొస్తున్నారని. తర్వాత హీరో గారిని, ప్రొడ్యూసర్ గారిని, మన టీంని ఫస్ట్ సాటిస్ఫై చేయాలి. వాళ్ళు సాటిస్ఫై అయ్యి హ్యాపీ అంటే అది చాలు అన్న థాట్ మాత్రమే నా దగ్గర ఉన్నది. అది ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత ఇంత క్రేజ్ అండ్ ఇంత లవ్ దొరికిన తర్వాత ఇవన్నీ రియలైజ్ అవుతుంది మనకి. సో అది ఇంకా చాలా హ్యాపీగా ఉంది. అంటే జనరల్గా ప్రైమరీ ఫిగర్ అంటే ఫ్లోర్ స్టెప్స్కి ఐకాన్ అనమాట. నాచురల్ దగ్గర నుంచి ఆయన స్టెప్స్ చాలా టిపికల్గా ఉంటాయి. అంటే మనం ఏదో గ్రేస్తోనో వాక్తోనో మెయింటైన్ చేసేదిలా ఉండవు. ప్రాపర్ డాన్సింగ్ స్టెప్స్, ఫ్లోర్ స్టెప్స్ ఉంటాయి కదా. సో ఆయన